ఏసీబీ వల్ల చిన్న అప్పన్న సారీ చిన్న అప్పన్న కాదు, పెద్ద తిమింగలం. అది పెద్ద తిమింగలమా లేకపోతే పెద్ద బినామీనా ఏంటి అనేది ఈ వీడియో అయిపోయే లోపల మొత్తం చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే రాజ్యసభ ఎంపీ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, ఆయనతో పిఏగా చాలా కాలం పాటు జర్నీ చేసినటువంటి చిన్న అప్పన్న అనే వ్యక్తి ఆ తదుపరి ఏం చేశాడు ఏంటి, అసలు ఒక 75,000 రూపాయల జీతగాడికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఏ రకంగా వచ్చాయి? నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ చిట్కా ఏంటో చెబితే అందరూ కూడా కోటేశ్వర్లు అయిపోతారుగా మన భారతదేశంలో. ఇక మీరు పద్దాక ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అవసరం లేదు, ప్రజల దగ్గరికి వచ్చి మాకు ఓట్లు వేయండి మేము బటన్ నొక్కుతామని చెప్పాక అవసరమే లేదు. సో ఇంతకేం జరిగిందో చూద్దాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అతన్ని ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారి పోస్టులో నియమించారట. సో కేవలం ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకోవడానికి వీలుగా ఆ పోస్టులో నియమించారు. అదే నేను చెప్పాను కదా, 75,000 రూపాయలు అదే. అయితే చిన్నపన్న సుబ్బారెడ్డి సేవలోనే ఉండేవారు, అతనికి పిఏగా విధులు నిర్వర్తించేవారు. వైసీపీ హయాంలో 4 ఏళ్ల పాటు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండడంతో అతని పిఏ హోదాలో ఉన్న చిన్నప్పన్నే టీటీడీ వ్యవహారాల్లో చక్రం తిప్పేవారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాలోనూ ఇతనిదే ప్రధాన పాత్ర. నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కావాలి అంటే కిలోకి 25 రూపాయల చొప్పున లంచాలు ఇవ్వాలని డైరీ ప్రతినిధులకు డిమాండ్ చేశారు. బహుశా చూద్దాం. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండి జగన్మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గంలో 50 లక్షల వరకు లంచాలు తీసుకున్నారు. ఇవన్నీ కల్తీ నెయ్యి సరఫరా కేసు బాధ్యతలు చూసిన సిట్ దర్యాప్తులు వెలుగులోకి వచ్చాయి. సో ఆ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏమైపోయిందా అని అనుకుంటే ఇప్పుడు ఇది తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన దాంట్లోనే ఇచ్చిన అప్పన్న అనే వ్యక్తి ఈ రకంగా దీనికి మొత్తం కారకులుగా వ్యవహరించారు అని చెప్పేసి అంటే ఎంతవరకు సాధ్యాసాధ్యాలు. చిన్నప్పన్న అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పోస్ట్లో ఉన్న వ్యక్తి ఇటువంటి పెద్ద డీల్స్ సెట్ చేసేంత పొజిషన్ ఎవరిస్తారు? లేదా తనకు అంత తెలివితేటలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఇప్పుడు ఆ పిఏనే ఆ రకంగా చేశాడు అనుకుంది ఇలా తెలియకుండా, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి వాళ్ళకి పిఏలు ఎందుకు? ఇంకా రేపు వాళ్ళ ఆస్తిపాస్తులే రాపించుకుంటారు ఎల్లిముద్రలు ఇప్పించేసుకొని. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ కదా, రేపు వైవి సుబ్బారెడ్డి ఆస్తిపాస్తులు మొత్తం కూడా ఎల్లిముద్రలు ఇప్పించేసుకుంటాడు ఏదో టైం చూసి. రాసి చెత్తరా? వినేవాడు ఉన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా కహానీలు చెప్తుంటే ఇలాగే ఉంటాయి అన్నమాట. ఏంటది? ఈ చిన్న అప్పన్న అనే వ్యక్తి డీల్ సెట్ చేసుకొని లీటర్కి 25 రూపాయలు ఇతను డిమాండ్ చేశాడా? చూద్దాం. 2019-24 మధ్య వేతనం ద్వారా చిన్న అప్పన్నకు 65 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం సమకూరిందని, అతని బ్యాంకు ఖాతాల్లో 5 ఏళ్లలో 4.69 కోట్లకు జమ అయిందని, అందులో 4.64 కోట్ల వివిధ ఖాతాలకు మళ్లించుకున్నారని సిట్టి తెలిసింది. అంటే ఏంటి? కేవలం ఇక ఒక 5 లక్షల రూపాయలు, ఒక 5 లక్షల రూపాయలు మాత్రమే అకౌంట్లో ఉంచుకొని మిగతాదంతా కూడా అటు ఇటు మళ్లించేశారు. అది పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూసిన నేపథ్యంలో అవి ఎక్కడ నుంచి సమకూరాయని అనుమానాలు వ్యక్తం అవుతాయి. అనుమానాలు ఏమన్నా గట్టిగా లాగడం ఇన్ఫర్మేషను. అన్నీ చిన్నప్పన్న ఆస్తులేనా లేక అతన్ని బినామీగా పెట్టి ఇంకెవరైనా కొన్నారా అని తేల్చాల్సి ఉంది. చిన్నప్పన్నను కస్టడీకి తీసుకుని వీటిపై ప్రశ్నించనున్నారు. ఏం చెప్తాడు? కొత్తగా చెప్పేది ఏమైనా ఉంటుందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వైసీపీ వాళ్ళ ఫార్ములాస్ అన్నీ ఇవే కదా. ఏ ఒక్కరైనా కానీ ఇదిగో ఇది పరిస్థితి అని ఎప్పుడైనా వివరించి చెప్పింది ఉందా? మరి పోలీసులు అసమర్థత అనుకోవాలా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాన్ని రాబట్టుకోలేకపోయారు అనుకోవాలా? వాళ్ళ ఇన్ఎఫిషియన్సీయా ఏంటి? ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిని 2022లో ఆ బాధ్యతలను తప్పించి వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. ఆ సమయంలో చిన్నప్పన్న సుబ్బారెడ్డితో పాటు విశాఖపట్నంలో ఉంటూ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళేవారు. చిన్నప్పన్న తన పేరిట తన కుటుంబీకుల పేరిట విశాఖపట్నంలో సమకూర్చుకున్న ఆస్తులన్నీ ఎక్కువగా 2023-24లోనే కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే చిన్నప్పన్న విశాఖపట్నంలో విలువైన స్థలాలు కొన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కొనలు కూడా విచారణ జరుపుతున్నారు. అసలు ముందు వీళ్ళు ఏమేమి సంపాదించారు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఇప్పుడు మామూలుగా ఆయన అక్టోబర్ 16, 2019 నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు, ఎందుకంటే జూన్ 4న ఎన్నికల కౌంటింగు, 12వ తేదీన ప్రమాణ స్వీకారం కొత్త ప్రభుత్వం.
సో అప్పటి వరకు కూడా ఈయన ఆ విధులు నిర్వహించారు. నెలకు 75,000 రూపాయల శాలరీ. విశాఖలోని అత్యంత ఖరీదైన రిషికొండ, పరవాడ, తగరపు వలస వంటి ప్రాంతాల్లో, వాటితో పాటు గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో కోట్లు విలువ చేసే ఆస్తులు కొన్నట్లు తేల్చింది. ఇవే కాకుండా షేర్ మార్కెట్లోనూ లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. మనది కాదుగా, ఎక్కడైనా కొంటాం, ఎంతైనా పెడతాం, నాది కాతే ఢిల్లీదా దేగుతానన్నాడు ఎవరో. ఆ రకమైన పరిస్థితి. వీళ్ళ డబ్బులు కాదు, వీళ్ళ ఇష్టం. అక్రమంగా దోచేశారు. అది మద్యమా, లేకపోతే నెయ్యా, మట్టా, ఇసుక, ఏదైనా కావచ్చు. అధికారం ఇచ్చిన పాపానికి ప్రజలు లెంపలు వేసుకోవాలి. ఎవడెవడో వాడి లైఫ్ ఎంత, వాడి శాలరీ ఎంత, వాడు సంపాదించింది ఎంత, కోట్లు ఎవడ సొమ్మని దోచేసుకొని ఈ రకంగా చేస్తున్నారు. దానికి తగినట్టుగా అసలు ప్రజల్లో రావాలి రివోల్ట్. ఎలా రావాలో తెలుసా? ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ వాళ్ళు కొడుతున్నారు అక్కడ కనపడితే బెంగాల్లో. ఈ అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని ఆ రకంగా కొట్టాలి ప్రజలు. ప్రజల్లోనే రావాలి ఈ తిరుగుబాటుతనం. లేకపోతే ఎక్కడ 75,000 రూపాయల జీతం? ఏదో అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో పోస్టులు వేసుకున్నారు, 75,000 రూపాయలు ఇస్తున్నారు. అసలు అదే తప్పు. మరలా కోట్లు అంట. ఇంకా చూద్దాం. షేర్ మార్కెట్ ఇదంతా. గత 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తే విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడలోని కృష్ణలంక, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి ఈ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చి సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మండపేట మండలం ఏడుది గ్రామం తన సోదరి ఇంట్లో ఉన్న చిన్నప్పన్నను సోమవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైజాగ్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా జూన్ 8 వరకు రిమాండ్. ఓకే. సో అతన్ని వైజాగ్ సెంట్రల్ జైలుకి పంపించారు. ఇది కూడా ఓకే. ఇక్కడ చూడండి, పెబల్ బీచ్ టవర్స్లో 8 నుంచి 12 కోట్ల విల్లా కొనుగోలుకు ఒప్పందం. వైజాగ్లోని రిషికొండలో అత్యంత ఖరీదైన పెబల్ బీచ్ టవర్స్లో 11వ నెంబర్ విల్లా కొనడానికి బ్లూ నైల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విల్లా ఖరీదు 8 నుంచి 12 కోట్లు అంట. విల్లా ఖరీదు 8 నుంచి 12 కోట్లు. 2 కోట్లు అడ్వాన్స్ చెల్లించి కొనుగోలు ఒప్పందం చేసుకున్నాడు. నెక్స్ట్, వైజాగ్లోని సమీపంలోని తగరపు వలసలో 160 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 5 ప్లాట్లను 2023లోనే కొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మర్రిపాలెంలో ఒక్కొక్కటి 160 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 3 ప్లాట్లను 2024లో కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేపీఆర్ రెసిడెన్సీలో 304వ నెంబర్ ప్లాట్ కొన్నారు. షేర్ మార్కెట్లో 45,15,15,000 రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా మహేంద్ర ఎక్స్యూవీ కారు, వెస్పా స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం అక్రమాస్తుల విలువ 2.76 కోట్లు ప్రాథమికంగా గుర్తించారు. అది 2.76 కోట్లు ఏంటది? ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రభుత్వ రేట్ల ప్రకారం. అది ప్రైవేట్ రేట్ల ప్రకారం, ప్రభుత్వ రేట్ల ప్రకారం ఎవడమ్ముతున్నాడే ఎవడుకుంటున్నాడు. కొంటున్నారా? అమ్మితే చెప్పండి ఎక్కడైనా ప్రభుత్వ రేట్లు, నేను కొనుక్కుంటా. ఇప్పుడు అది ప్రభుత్వ ధరల ప్రకారంగా చూపిస్తుంది 2.76 కోట్లు. అంటే దానికి ఎన్ని రేట్లు ఉంటుందో ఆలోచించుకోండి. కనీసం ఒక 5-6 రేట్లు ఉంటుందిగా. కొన్ని 5-6 రేట్లు ఏంటి, 10 రేట్లు ఉంటుంది ఈజీగా. కొన్ని 5-6 రేట్లు వేసుకున్నా కానీ ఎంత లేదన్నా 10-12 కోట్లు ఆ వాల్యూ, దాని వర్త్. 4 ఇయర్స్ అతను చేసింది అక్కడ లైజనింగ్ అధికారిగా. జీతం 75,000 రూపాయలు. ఇప్పుడు కూడబెట్టింది 12 కోట్ల రూపాయలు. ఏ వ్యాపారం చేస్తే ఎందులో వస్తుంది ఈ సంపాదన? ఏం చేయాలి వీళ్ళని? సో వన్స్ ప్రూవెన్. అందుకనే మనం చట్టాల్లో కేసులు, సెక్షన్లు కఠినతరం చేయాలి. ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దానిపైన త్వరితగతిన విచారణ జరిపి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ ప్రూవ్డ్, ఏం చేయాలంటే ఇలాంటి కఠినంగా, మామూలుగా మనకి దుబాయ్లో పెడతారే ఆ టైప్లోనే కఠినంగా పెట్టేసేయాలి. బహిరంగ ఉరులు లాంటివో ఇంకోటో చేసేయాలి. అది ఎవరైనా కావచ్చు. కాస్త భయం ఉంటుంది. లేకపోతే ఎవడికాడు ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకోవటం, లేకపోతే ఆడికి బినామీగా ఈడికి బినామీగా ఉండటం. ఇది ఒక్కటి ఇతనికే కాదు, ఇతని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా బయటికి లాగాల. బయటకు లాగి మామూలుగా కాదు, ఈ జీవితంలో వెలుగు అనేది ఎలా ఉంటుంది బయట సమాజంలో అనేది తెలియకూడదు. ఇక మొత్తం చీకటి జీవితం గడిపేయాలి. ఇక అక్కడే గడిచిపోవాలి వాళ్ళ జీవితం. ఆ రకంగా ఉండాలి శిక్షలో. లేదనుకోండి, ఇదిగో హుందాగా దోచేస్తారు, ఎక్కడికక్కడ మళ్ళీ లోపలికి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ వైట్ అండ్ వైట్ వేస్తారు.
కాలర్ ఎగరేసి తిరిగేస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు అనేవాళ్ళు రాకూడదు. ఇక చెప్తున్నా కదా, చిరంజీవి వేట సినిమా అని ఉంటుంది. ఆ సినిమాలో మొత్తం అండమాన్లోనే ఎడబడేస్తారు, మొత్తం చీకటే అంతా. ఇక వెలుగు అనేది ఉండదు. ఇక అలాంటి చోట వేసేయాలి. ఇక అది ఎవరైనా కావచ్చు. వన్స్ క్రైమ్ ఈజ్ డన్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా, పబ్లిక్కి సంబంధించింది ఎవరైనా ఏదైనా సరే దోచేశారంటే ఇక వేసేయాలి. ఇక అక్కడ అవసరమైతే కొంచెం పెద్ద పెద్ద కట్టించి అక్కడ వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ చిన్న చిన్న వైజాగులు, రాజమండ్రులు ఈ పనికిరావు. సరే, ఏదేమైనా ఈ పెద్ద తిమింగలం లేదా పెద్ద బినామీ అనుకుంటున్నారా, ఏమనుకుంటారని మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.